ప్రజలలో మార్పు వస్తుంది, మీ పార్టీలో కూడా అటువంటి మార్పు తప్పనిసరిగా రావాలండి. ఇప్పుడు నడువు మీరు మీ పర్సనల్ మీ రాజకీయ జీవితం చూస్తుంది సార్. మీరు దాదాపుగా ముఖ్యమంత్రి కాబోయారు. సరే, ఫర్ వేరియస్ రీజన్స్ మీరు సీఎం కాలేకపోయారు రాష్ట్రానికి. కానీ మీరు కేంద్ర మంత్రి అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. అంటే వాట్ మేడ్ దెమ్ టు, అంటే మీకు కేంద్ర మంత్రి ఇవ్వకుండా అధిష్టానం ఏం ఆపింది? ఎందుకు మీకు ఇవ్వలేదు? మీరు మంచి క్వశ్చన్ అడిగిన చెప్తాను. ఎవరు అడగని క్వశ్చన్ అడిగారు. 2008లో సోనియా గాంధీ ఎప్పుడైతే రత్నాబాయి రాజ్యసభ ఇప్పించాను రత్నాబాయికి, మేడం షీ వాంట్ టు గివ్ అన్ ఎస్టీ ట్రైబల్ లేడీ, చదువుకున్న అమ్మాయి అని తీసుకుపోయి కల్పిస్తే ఎస్ అందరికీ తెలుసు. ట్రైబల్ అంటే నేను ఎవరికంటే చెప్పాను, ట్రైబల్ అంటే ఈ లేడీ బాగుంటుందని సజెషన్ చేశాను అహ్మద్ పటేల్ గారికి. మరి ఏడా అంటే నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్కి వస్తుండే ఆడ నేను కల్పిస్తా. అప్పుడు రాజశేఖర్ వద్ద చీఫ్ మినిస్టర్. మరి వానికి తెలిస్తే మళ్ళీ కౌంటర్ చేస్తాడనే ఉద్దేశంతో సింపుల్గా ఆడ కల్పించే ఏది ఎస్పీజీకి చెప్పి కల్పించిన, నేను కలవలే. ఆమె చూసి ఐఎమ్ రత్నబాయి, ఐఎమ్ ఎస్టీ అని పేరు చెప్పు. ఎప్పుడైతే చూసిందో ఆమె మైండ్లో పడ్డది, ఢిల్లీ పోయి డిక్లేర్ చేయి. ఆమె గెలిచిన తర్వాత నేను పోయినా మేడం అన్నాక, హనుమంత్ యు ఆర్ ఫైటింగ్ ఇన్ పార్లమెంట్ అన్నది అని ఈమెనన్నది, నువ్వు కూడా బాగా హనుమంతులాగా పార్లమెంట్లో బాగా మాట్లాడాలి అన్నది. అయిపోయిందా అన్నాక నేను నవ్వుకున్నా, మేడం హౌ లాంగ్ ఇట్ విల్ బి దేర్ అని. నో హనుమంత్ దిస్ టైమ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ అన్నది. పోయి అహ్మద్ పటేల్ను కలుమన్నది. కలిశాను. అవరే మేడం షీఈస్ థింకింగ్ అబౌట్ యూ అన్న. థ్యాంక్ యూ అని వచ్చేసి ఆ తర్వాత 2008లో మై నేమ్ వాజ్ కమింగ్ ఇన్ ది మీడియా, ఆజ్ తక్, ఏది CNN, జీ టీవీలో వస్తుంది. హనుమంతరావు ఇది ఇన్క్లూడింగ్ క్యాబినెట్. అప్పుడు ఇదే దిగ్విజయ్ సింగ్ ఉండే. ఢిల్లీకి వెళ్ళి ఫోన్ హనుమంత్ తూ కాంపరే అన్నాడు. నేను హైదరాబాద్. అరే హైదరాబాద్లో ఏం చేస్తున్నావు, కైసుకోరా ఆ ఢిల్లీకో అన్నాడు. జనార్దన్ పుజారి ఫోన్ చేసిండు, హనుమంత్ తేరా నామ్ చల్రా. ఆ తర్వాత విలాసరావు దేశ్ముఖ్ మహారాష్ట్ర సీఎం, హనుమంత్ తూ మంత్రి నువ్వు మంత్రి కాగానే ఫస్ట్ నా దగ్గర రా బాంబే, మీ తెలుగు వాళ్ళందరూ పెద్ద స్వాగతం చెప్తారు, ఐ విల్ టేక్ పర్సనల్. అంత అయిపోయిందా? అప్పుడు ఏం చేసిండు, ఈ కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు కదా, ఆయన ఇద్దరు కూర్చొని ఎప్పుడైతే టీవీలో మారుమారు వస్తుందో వాళ్ళకి తెలిసిపోయింది ఢిల్లీ ఈయన పేరు వస్తుంది, అవుతున్నాడు. క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిండు, సెక్రటరియట్కి వచ్చిండు. సండే రోజు 11 గంటలకు ఫోన్ చేసిండు ఢిల్లీకి. ఒక కీలకమైన వ్యక్తికి ఫోన్ చేసిన, పేరు చెప్పొద్దు ఆయన. ఏమిటండి మీరు ఇంకో పవర్ సెంటర్ చేస్తారా, చేసుకోండి, కానీ ఇక ఏమి ఎక్స్పెక్ట్ చేయతున్నారు, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ, యూ వాంట్ టు మేక్ అనదర్ పవర్ సెంటర్ అని ఫోన్ పెట్టేసి. అప్పుడు భయపడిపోయింది. దాసరి నారాయణరావు మొన్న చనిపోయిండు, మా మిత్రుడు దాసరి నారాయణరావు ఏమన్నాడు, ఆయన రాజీనామా చేయించినాక నాకు ఫోన్ చేసిండు రాత్రి 9, తమ్ముడు కంగ్రాచులేషన్ అన్నాడు. ఇప్పుడు బతుకున్నటువంటి కృష్ణ బ్రదర్ పేరేమి శేషగిరిరావు అన్నాడు, అన్న కంగ్రాచులేషన్, నేను ఢిల్లీలో నా రూమ్ ఏది 11 జనపద అవుతున్నాను మంత్రి 100%. ఎప్పుడైతే వీడు బెదిరించిండో అయిపోయింది. అంటే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి అన్నీ మళ్ళా అదే రాజశేఖర్ రెడ్డి వాళ్ళ నాయన మర్డరరు, వీడు ఫ్రాక్షనిస్ట్ అని 30 మంది సంతకాలు పెట్టితే కూడా నా ఫ్రెండు ఆయన చెయ్యాలని